ఏ సినిమా చూసారు మీరు? గాయపడ్డ సింహం భయ్య. గాయపడ్డ సినిమా. మీరు గాయపడ్డారా? ఈజీగా పడ్డాం భయ్య, మేము కూడా పడ్డాం భయ్య. నీకు ఎందుకు గాయపడ్డావు? ఎవరు మేమా? దేని గురించి గాయపడతారు? అబ్బాయిలు అంటే అమ్మాయిల గురించే గాయపడతారు, అదే గాయమే. తరుణ్ భాస్కర్ గారు కూడా దానివల్లే గాయపడ్డారు. దానివల్లే గాయపడ్డారు. తరుణ్ భాస్కర్ గారు కమ్బ్యాక్ ఇచ్చారా? ఐ మీన్ అంటే ఇంతకుముందు కీడాకోల మూవీ చేశారు. కీడాకోల కూడా ఎందుకు బాగాలేదు, ఎవడు బాగాలేదన్నారు? అవును, డైరెక్ట్ దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు, హైలైట్గా ఉంది. ఆయన మళ్ళీ కంబ్యాక్ ఏం లేదు, ఆయన మార్క్ ఆయన సెట్ చేసుకుంటూ పోతున్నారు. పేరెంత ఐడియా లేదు కానీ నాయుడు ఓకే. ఆ క్యారెక్టర్ డైలాగ్స్ అవన్నీ కొడుతున్నాయి తప్ప నా క్యారెక్టర్ నేమ్ అయితే ఐడియా లేదు కానీ ఓకే. తరుణ్ భాస్కర్ గారు క్యారెక్టర్ ఎలా ఉంది? తన ఇంపాక్ట్ ఎలా ఉంది? మంచిగా పర్ఫామ్ చేశారు, సూపర్గా చేశారు. వింటేజ్ తరుణ్ భాస్కర్ అని చూడొచ్చు. వింటేజ్ తరుణ్ భాస్కర్. శ్రీ విష్ణు గారి పోర్షన్స్ ఎలా ఉంది? ఆయన పోర్షన్ రివీల్ చేయకూడదు కానీ ఆయన క్యారెక్టర్ అదే ప్లస్. దాని నుండి ఎలా స్టోరీ స్టార్ట్ అవుతుందో అనేసి మొత్తం భయ్యా, మొత్తం భయ్యా. ఒక పర్టిక్యులర్ పాయింట్ ఉంటది, ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అది సలార్ ఫైట్ సీన్ వస్తుంది, అక్కడ అయితే ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు. అలాంటి ఫైట్ సీన్ అదే ప్రభాస్ రిఫరెన్స్. అందులో ఒక 5 హీరోస్ రెఫరెన్స్ ఉంటాయి, 5 హీరో రిఫరెన్స్ ఉంటాయి. పోయి చూడండి, 5 హీరో రిఫరెన్సెస్ ఉన్నాయి, పోయి చూడండి. పోరాట సింహం ఏంటి? సెకండ్ పార్ట్ అంటున్నారు, జస్ట్ ఇప్పుడే టైటిల్ రివీల్ చేశారు. పోరాట సింహం అనేసి పార్ట్ 2. పోరాడతాడు అంటారు, చూద్దాం. ఇప్పుడు గాయపడ్డాడు అంటారా? ఇప్పుడైతే గాయపడ్డాడు బాగా. దీనివల్ల ఈ నగరానికి ఏమైంది? డూక్ వెయిట్ చేస్తున్నావా ఈ సినిమా? అయ్యో ఇప్పుడు ఆయన ఎప్పుడు అనౌన్స్ చేసి అప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా ఎంత రేటింగ్ ఇస్తావు? 4. హేటర్స్కి ఏం చెప్తావు? ఈ సినిమా హేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? హేటర్స్ గురించి మనం ఏం చెప్పే అవసరం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూస్తే చూడండి, లేదంటే వదిలేయండి, అది యువర్ చాయిస్. సినిమా చాలా బాగుందన్న. సినిమాకి ఏం పేరు పెట్టిన అవసరం లేదు. మంది హేట్ చేస్తున్నారు సినిమాని అన్న. చిన్న సినిమాని అందరు తీసిపారేస్తే చిన్న సినిమా కాదు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టుల సినిమా చాలా బాగుంది. స్వీకర్ అగస్త్య గారి మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఫస్ట్ టైం తరుణ్ అన్న డ్యాన్స్ చూసాము, ఆ జింగాల సాంగ్ అదొక హైలైట్. దాంతోపాటు ఒక డైరెక్టర్ కూడా యాక్ట్ చేశారు ఇంట్లో, అది కూడా చిన్న క్యామియో కాదు, ఫుల్ ఫ్లెజ్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఒక డైరెక్షన్ పార్ట్ 2. దాంతోపాటు ఆయన యాక్టింగ్ చేశారు. సినిమాకి అయితే చాలా ప్లస్ అయింది. అది ప్రభాస్ గారి రిఫరెన్స్లు చాలా, ప్రతి ఒక్క హీరో రిఫరెన్స్ పెట్టారు, చిన్న హీరో రిఫరెన్స్ చాలా బాగా పెట్టారండి. రిఫరెన్స్ ఏం మనకేం తక్కువ కాదు, సో అది కొంచెం హైలైట్ అయింది మనకి. అండ్ దాంతోపాటు ఏంటంటే స్పీకర్ అగస్త్య మ్యూజిక్ చాలా బాగుంది, అన్నదైతే హైలైట్ పార్ట్. అండ్ మన చిట్టి ఎలాగో ఆల్ టైమ్ మన ఫేవరెట్. లేదు, చాలా బాగా వాడారండి, చాలా బాగా యూజ్ చేసుకున్నారు. షీఈ్ అన్ అసెట్ ఫర్ ద ఫిలిం. సినిమాకి మొత్తం 4 పిల్లర్లు అంటే నాకు తెలిసి జేడి, తరుణ్ అన్న, విష్ణు అన్న, దాంతోపాటు కశ్యప్ అన్న, ఇంకా దాంతో ఫరీ అబ్దుల్లా. శ్రీ విష్ణు కెమియో రోల్ అండి, లాస్ట్లో వచ్చారు. కాకపోతే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా తరుణ్ అన్న దంచుకొట్టారు, సెకండ్ హాఫ్ అంతా శ్రీ విష్ణు దంచుకొట్టారు. విష్ణు అన్న చేస్తారు కదా, ఎలా ఇంపాక్ట్ చేసిన లాస్ట్ అసలు సెకండ్ హాఫ్ అంతా విష్ణు అన్నది అయితే ట్రెమెండస్ రోల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కామెడీతో పాటు చాలా బాగుంటుంది. అన్న 2x 3x డైలాగ్స్ ఉంటాయి కదా, చాలా ఫాస్ట్ డైలాగ్స్, అది మాత్రం అల్టిమేట్ డైలాగ్స్. ఎగ్జాక్ట్లీ అన్న పార్క్ హయాతులు ఏదైతే మూవీ ప్రీలో చెప్పారో డైలాగ్స్ సేమ్ అదే డైలాగ్స్ ఫాస్ట్గా. అది అన్న అసెట్, అది ఎవరికి రాదు, అన్న కొట్టేశారు. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు అంటే ఈ సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? అన్ని నచ్చని వాళ్ళు ఉంటారు, ఆబ్వియస్గా ప్రతి సినిమాకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. బట్ స్టిల్ ఒక్కసారి కూర్చొని సినిమా చూడండి. ఒక నచ్చకపోతే అప్పుడు నచ్చలేదని చెప్పండి, చూడకుండా నచ్చలేదని చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు జెట్లీ సినిమా కూడా ఉంది, అది నేను చూడలేదు సినిమా, సో దాని గురించి నేను కమెంట్ చేయను. కానీ నా వరకు అయితే నేను కశ్యపని బాగా ఫాలో అవుతున్నాను కాబట్టి నా ఆబ్వియస్గా నాకు ఈ సినిమా నచ్చింది బాగా. ఇంకోటి ప్రొడ్యూసర్ పవన్ సాధనేని గారు, ఆయన చాలా సినిమాలు చేశారు ఇప్పటివరకు, అది నాకు తెలిసి ఈ సినిమానికి ప్లస్ పాయింట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. చాలా బాగా నచ్చింది. కామెడీ యాంగిల్ నాకు 5కి 5 ఇవ్వచ్చు. మనం ఏంటంటే ఇంతకాలం టెన్షన్లో లైఫ్ మొత్తం లీడ్ చేస్తాం. ఒక 2 or 20 minutes ఈ సినిమాకి వస్తే మొత్తం టెన్షన్స్ అని మర్చిపోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. సినిమా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ, బాగుంది. కామెడీ, యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా కామెడీ అనిపించింది. డైలాగ్స్ ఇవ్వడం బాగుండే, అంటే మొత్తం ఓవరాల్ ఎంటర్టైనింగ్ గా ఉండే, చాలా ఎంటర్టైనింగ్ ఉండే అండి మూవీ మొత్తం అంతా. గాయపడ్డా సింహం? పడ్డాడండి, చాలా గాయపడ్డాడు. అండ్ మానస చౌదరి గారిది, ఫరీ అబ్దుల్లా గారిది రోల్ ఎలా ఉంది, క్యారెక్టర్? ఓకే, బాగుండే, డీసెంట్, అందరు ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ఎస్ అవును చూసాను ఇప్పుడే, దాని గురించి నాకు యాక్చువల్లీ ఐడియా లేదు. ఎస్ అవునండి. ఫైనల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? నేనా అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్స్ ఇస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో